అందరికీ నమస్కారం. సంపదల అధిపతి కుబేరుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరునితో ఉన్న అనుబంధం గురించి వినే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడతారు. భక్తులు ఈరోజు కూడా తిరుమల స్వామివారి హుండీలో కానుకలు సమర్పించడానికి కారణం ఏంటో అనేది ఈ షార్ట్ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను. త్రేతాయుగాంతరంలో మహావిష్ణువు భూమిపై శ్రీనివాసుడిగా అవతరించాడు. వెంకటాద్రి శిఖరాలపై నివసిస్తూ భక్తులను రక్షించాడు. ఒకసారి శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవాలని సంకల్పించాడు. వివాహం రాజసంగా ఘనంగా జరగాలి, కానీ అందుకు అపారమైన సంపద కావాలి. అప్పుడు శ్రీనివాసుడు ధనాధిపతి కుబేరుణ్ణి ఆశ్రయించాడు. కుబేరుడు నమస్కరిస్తూ అన్నాడు, ప్రభు, ఈ జగత్తులోని సంపద అంతా మీదే. మీరు ఘనంగా వివాహం జరుపుకోవాలని సంకల్పిస్తే నేను అప్పుగా కావలసినంత బంగారం, రత్నాలు ఇస్తాను. కుబేరుడు అపారమైన సంపదను అప్పుగా ఇచ్చాడు. ఆ ధనంతో తిరుమలలో శ్రీనివాసుడు పద్మావతి అమ్మల వివాహం వైభవంగా జరిగింది. దేవతలు, ఋషులు, గంధర్వులు వచ్చి మహాసమారంభాన్ని వీక్షించారు. కానీ అప్పు ఇచ్చేటప్పుడు కుబేరుడు ఒక మాట అన్నాడు, ప్రభు, ఈ అప్పు తిరిగి నాకు చెల్లించాలి. అప్పుడు స్వామివారు మృదువుగా నవ్వి ఇలా అన్నారు, కుబేర, కలియుగం అంతా నా భక్తులు నా ఆలయానికి వచ్చి నైవేద్యాలు, కానుకలు సమర్పిస్తారు. ఆ కానుకలన్నీ నీకు అప్పు తీర్చడానికే ఉపయోగిస్తాను అని అంటారు. అప్పటి నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు హుండీలో సమర్పించే ధనం అన్నీ కుబేరుడి అప్పు తీర్చడానికే వెళ్తాయని విశ్వాసం ఏర్పడింది. కాబట్టి భక్తులు ఏదైనా కోరికతో స్వామివారిని ప్రార్థించి కానుకలు సమర్పిస్తారు. అది కేవలం వారి కోరిక తీర్చడానికే కాదు, కుబేరుని అప్పు తీర్చడానికి సహాయం కూడా అవుతుంది. ఇది ఎందుకంటే మన కోరిక తీర్చడమే కాక మన సమర్పించే కానుకలతో దైవ యజ్ఞం కొనసాగుతుంది. ఈ కథ మనకేమని సందేశం చెబుతుందంటే, సంపద అన్నది మనది కాదు, దైవానికి చెందినది. మనం సమర్పించే కానుకలు దేవుని మహత్తర యజ్ఞానికి భాగం అవుతాయి. కుబేరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సంబంధం ద్వారా దానం, విశ్వాసం, భక్తి యొక్క ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. ఆయనకు హుండీలో సమర్పించే భక్తులు కుబేరుని అప్పు తీర్చడంలో భాగస్వాములు అవుతారు. చూశారు కదా మిత్రులు, ఇది శ్రీనివాసుడు మరియు కుబేరునికి సంబంధించిన చిన్న కథ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్రతి ఒక్క షార్ట్కి మీరు ఇచ్చే లైక్ ఎంతో బూస్టప్ ఇస్తుంది. సో తప్పకుండా ప్రతి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ధన్యవాదాలు.